ఈ రకంగా వ్యవహరించారు. ఇవాళ దొరికిపోయారు పక్కా ఆధారాలతో సహా. ఒకటి సార్, నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్స్పర్ట్ కాబట్టి ఈ రోజు ఈ టాపిక్ తెర మీదకి తీసుకొచ్చి దీని గురించి మనం చర్చించుకునేలాగా చేస్తూ వారు ఇంకేదో టాపిక్ ని డైవర్ట్ చేసేటటువంటి విషయంలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లేని సమస్యల్ని తీసుకొస్తున్నారు. సమస్యలు ఉంటే మీరు ఎత్తి చూపించండి, ప్రభుత్వం మీద నిందలేయండి, ప్రభుత్వం మీద అవాక్కులు చవాకులు పెంచండి. ఎందుకంటే మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు అలాగే ఉండాలి, మీరు అలాగే ప్రశ్నించాలి ఏది తప్పు జరిగితే. అంతేగాని మీరే తప్పుని క్రియేట్ చేసి మీరే అక్కడ అంటే మీడియాను మొత్తం ఒక పక్కనకి డైవర్ట్ చేసేసి అంటే చూడండి, అది అంటే ఆఖరికి మీ రాజకీయాల్లో మీ దరిద్రపు గొట్టు డైవర్షన్ పాలిటిక్స్ లో కూడా స్వామివారిని వాడుకుంటున్నారు అనమాట. ఎంత తప్పు, ఎంత పాపం అండి అది. నిజంగా అసలు కొండ మీదకి ధూమపానం, మద్యపానం, హెల్మెట్ లేకపోతే ప్లాస్టిక్ ఇవన్నీ అక్కడ ఏమి పని చేయవండి. రూల్స్ ఆంధ్రాలో ఎంత ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ ఎక్స్పెషల్ గా మనం చెప్పుకోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతారండి. ఎందుకంటే మనం హెల్మెట్ లేకపోతే ఫైన్ రాస్తాము అంతే, కానీ వాళ్ళు హెల్మెట్ లేకపోతే పైకి పోనివ్వరు. అదేదో చెప్తాడు చూడండి ఆఖండలో, మీరు వేరు మేము వేరు అన్నట్టుగా తిరుపతి అనేది ఒకటి, తిరుమల అనేది వేరొకటి. అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సంస్థానం అని మేము భావిస్తాం. అదే రకంగా వైకుంఠ ధామం అని మేము భావిస్తాం. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి తిరుమలకి వేరియేషన్ ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మీరు వ్యవహరించినట్టుగా, తిరిగినట్టుగా, మీ ఇష్టాచారంగా చేసినట్టుగా, మీ ఇష్టాచారంగా సెక్యులర్ కంట్రీ అని మీరు అనుకున్నట్టుగా తిరుమలలో వర్తించదు. మరి అదొక ప్రత్యేక దీవి కదా. ఆ దీవిలో సెక్యులర్ కంట్రీ అంటూ పైకి ఎక్కడానికి ఒప్పుకోం. ధూమపానం, మద్యపానం మీదే ఈ రోజు రాష్ట్రానికి, దేశానికి ఆదాయం. పొగాకు పంటే వ్యవహారిక పంట, ఈ రోజు మద్యపానమే రాష్ట్రానికి ఇన్కము. కానీ స్వామి వారి దగ్గర అవన్నీ చెల్లవు. ఈ రోజు ట్రెండింగ్ ని బట్టి జీన్స్ వస్తుంది, లేకపోతే స్కర్ట్ వస్తుంది, షార్ట్ వస్తుంది, ఇంకా చాలా చాలా వస్తాయి. కానీ కొండ మీద మాత్రం ఆచార సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాల్సింది. పెద్ద ఐశ్వర్యరాయ్ వచ్చినా, లేకపోతే అంబానీ గారులు వచ్చినా చక్కటి చీర కట్టుకోవాలి, పంచ వేసుకోవాల్సింది. మా ధర్మాన్ని గౌరవిస్తున్నామని అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సింది. సో ఒక ప్రత్యేక దీవిలో అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకుండా వెళ్ళారుగా వచ్చిన సందర్భంలో. సార్ తిరుపతి ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు అక్కడ జన్మించినటువంటి వారు, ఆ కళ్యాణాన్ని చూడడానికి వచ్చినటువంటి బంధువులు మనలాంటి వారు దర్శనానికి వచ్చిన వాళ్ళండి. అంత డివోషనల్ ప్లేస్ కాబట్టి నా చదువు అక్కడ పూర్తి చేయాలని ఇంట్లో గొడవ పడి, పోట్లాడి, అన్నం తినకుండా అన్ని చేసి ఆఖరికి పద్మావతి మహిళా యూనివర్సిటీలో యూనివర్సిటీ టాపర్ గా లా డిగ్రీ తెచ్చుకున్నానండి. అటువంటి వైకుంఠ ధామం లాంటి ప్రదేశంలో ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం కూడా వాడేసినారు సార్. మందు బాటిల్స్ పైకి తీసుకెళ్ళడానికి ఏ వెహికల్స్ చెక్ చేయకుండా ఉంటారు? అంటే ఇందాక సార్ చెప్పినట్టు మీడియా వెహికల్స్ అన్నారు, పోలీస్ వెహికల్స్ కూడా కొన్ని చెక్ చేయకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఆన్ డ్యూటీలో. మరి పొలిటికల్ లీడర్ల వెహికల్స్ ఏమన్నా చెక్ చేయకుండా పోతుంటారా? లేదే, అందరివి చెక్ చేస్తారే. మరి ఆ సీసా తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? సీసా తీసుకెళ్లిన వాళ్ళు ఒకవేళ మీడియా కెమెరాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని ముందులే చెక్ చేసేది మీడియా మీద నమ్మకంతో పైకి పంపించినారు అన్నారు. కానీ ఎలా అక్కడ కూడా 100% క్షుణ్ణంగా పరిశీలించాకే పంపించాలి ఎవరి వెహికల్ అయినా సరే. కొంత భద్రతా లోపం కనిపిస్తా ఉంది. అక్కడ చెక్ చేయాల్సిందే, ఎవరి వెహికల్ అయినా చెక్ చేయాల్సిందే సార్. ఇక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అది మనం పట్టుకోవాలి సార్. మిస్టేక్ ఆఫ్ లా అది లీగల్ గా పట్టుకుంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చెకింగ్ ప్రాపర్ గా ఎక్కడో మిస్గైడ్ అయిపోయి, ఇక్కడ చెకింగ్ ప్రాపర్ గా లేకపోబట్టి పైకి వెళ్ళిపోయి ఇంకెన్ని వెళ్ళిపోతున్నాయో ఇది చూడండి. ఈ రోజు ఒక పోలీస్ అధికారి కానిస్టేబులే దరిద్రం ఏంటంటే, అధికారులు నిజాయితీగా ఉంటారో లేదో గానీ కానిస్టేబుల్స్ మాత్రం పాపం వాళ్ళ బతుకు తెరిగి అదే కాపోలేనేమోనండి. వాళ్ళు ఎంతో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇవాళ రోజు పట్టుకున్న, మొన్నటి రోజు ఎస్ఐ సతీష్ గారైనా పెద్ద స్థాయి అధికారులు మరేంటో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహార శైలి మారిపోతుంది. కానీ వీళ్ళలో ఎంత నిజాయితీనోనండి. ఆ మందు సీసా పట్టుకుంటే ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, మీ భద్రతా లోపమే కదా, మీరే సరిగా చెక్ చేయలేదు కదా అని వాళ్ళని అంటారని తెలిసినప్పటికీ
దాన్ని చూపించి ఇక్కడికి ఎవరో తీసుకొచ్చినారు సార్, మళ్ళీ ఒకసారి రీచెకింగ్ పెడదామని వాళ్ళ తప్పుని వాళ్లే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్లే నిజాయితీ పరులను మనం భావించాలి. ఈ రోజు మందు సీసా పైకెక్కింది, గంజాయి కూడా పైకెక్కేసింది. దానివల్ల విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం అయిపోతుంది. అసలు మీకు తెలుసు ఏదో కరెంటు బస్సు కొండ మీద తిరిగే కరెంటు బస్సు అట చోరీకి గురైందట. రే మీరు వింతా విచిత్రం ఏంటంటే ఈ రోడ్డు మీద దొంగతనం చేశారండి అని చెప్పుకొని మీరు వినుంటారు సార్, కానీ రోడ్డునే దొంగతనం చేసింది ఎక్కడన్నా విన్నారా? మా అమరావతిలో మీకు కావాలంటే మేము చూపిస్తాం, రోడ్డుని దొంగతనం చేసినారు. అరే రోడ్లో ఉంటుందిరా దొంగతనం చేయడానికంటే కంకర మొత్తం రోడ్డుతో తీసినారు సార్. ఇప్పుడు దుంపదగా రోడ్డు మీద దొంగతనాలు చూసినాం కానీ రోడ్డే దొంగతనానికి గురైందా? అసలు అటువంటి వింతా విచిత్రాలు గత ప్రభుత్వంలో జరిగితే మేము ఆశ్చర్యపోయాం. ఈ రోజు కూడా ఆ సీసాని పైకి పెట్టి బయటికి రాలేని పరిస్థితుల్లో బయటికి రావాలని తపన పడుతున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ మీడియా తీసుకొచ్చేయండి, రేపు పొద్దున ప్రెస్ మీట్ అందరూ రెడీ అవ్వండి అంటే, రేపు ఏమి ఇస్తాడా కరుణాకర్ రెడ్డి గారు? ఎప్పుడు ఇష్యూ అంటే రాత్రికి రాత్రి ఇష్యూ క్రియేట్ అయిపోతుంది. పొద్దున్నే మీడియా వాళ్ళకి కూడా అర్థం కాదు దేని గురించి మాట్లాడతారు సార్ అంటే, రేపు 10 ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే, రాత్రికి రాత్రి సీసా పెట్టడం, అక్కడ పట్టుకోవడం. పాపం దాన్ని చూసినారా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో? అసలు సరిగా చెకింగ్ లేదు, కొండ మీదకి ఏమైనా ఎక్కేస్తున్నారు, వారే ఎక్కించుంటారు, భద్రతా లోపం ఇంకోటి లోపని అవాక్కులు చవాక్కులు పేలడానికి బయటకు వచ్చేస్తుంటారు. సో మీరు బయటికి రావడానికి తిరుమల మఠం భూములో లేకపోతే తిరుపతి సంబంధించిన మఠం భూములు, అక్కడ సంబంధించిన కట్టడాలు, వీటి మీద ఏమన్నా ఉంటే నిఘా పెట్టండి. ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, మీకు ఆ అధికారం ఉంది. అంతేగాని మీరే తప్పుని క్రియేట్ చేసి మీరు బయటికి రావడానికి ఒక ఆకారం, ఒక ముసుగు వేసుకోవాలి. కాబట్టి ఆ ముసుగుకి ప్రజల్ని బలి చేయకండి, దేవుణ్ణి బలి చేయకండి. సిద్ధాంతాలని లేకపోతే అక్కడ పాటిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు దేశంలో వేరెక్కడా కూడా లేదు, అక్కడ మాత్రమే ఉంటది. అంత గొప్పగా ఉంటది. ఏ గుళ్ళైనా ఉండొచ్చు, కొద్ది గొప్ప పాటిస్తారు, కానీ ఈ గుళ్ళో ప్రతిదీ స్ట్రిక్టే. కాకపోతే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ లో పైన దిగడానికి లేదండి. నోరు మూసుకొని ఏ ఒక్కరైనా సరే డిక్లరేషన్ సంతకం పెట్టి కింద నుంచి చక్కగా వాళ్ళ వాహనాల్లో పైకి వెళ్లాల్సిందే. అంటే నేను ఆదాని వచ్చినాను, ఇన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఆ పాయింట్ అన్నాను, ఇన్ని రూల్స్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండానే వెళ్ళారు. మరి సార్ మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు, మేమేమో జోగేంద్ర అనుకుంటాం. ఎందుకంటే ఆయన జోగేంద్ర, ఆయన వల్లే సాధ్యమవుతుంది సార్. సో ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆయన చెయ్యడు సార్, ఆయనకి చెయ్యాలనిపిస్తేనే చేస్తాడు. చూసినారా తిరుపతి వెళ్ళడానికి డిక్లరేషన్ అడిగారు, తిరుపతినే సార్ తిరుపతినే తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకొచ్చారు సార్. తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకొచ్చి ఆ ప్రసాదాలు, ఆ గుడి గంటలు, వారి భారతి గారు సతీమణి కొండెక్కలేదు కాబట్టి కొండ మీద ఇంకో ఇలా ఉంటుందని అదేదో చక్కగా క్రియేట్ చేసేసి చూపించేసారు. అవైతే తీసుకొచ్చారు కానీ అక్కడ ఇచ్చిన ప్రసాదం మాత్రం స్వీకరించలేదు. అవైతే తీసుకురాగలిగారు కానీ అక్కడ ప్రసాదం కూడా తినలేదు కదా వారు. సార్ ప్రసాదం టిష్యూలో వేసినారు సార్, మిగతా ప్రసాదాన్ని కొంచెం తిని కొంచెం షుగర్ పేషెంట్లు కూడా తినకపోతే కింద పడేయండి సార్. కాగితంలో మూట కట్టుకొని దగ్గర పెట్టుకుంటారు, లేకపోతే పక్క వాళ్ళకి ఇస్తారు. మేడం గారి టిష్యూ